వాళ్ళకు కూడా వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఈ సందర్భంగా అదేవిధంగా ఈరోజు మనము ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమ కేంద్రాలలో నిరుద్యోగులు సంవత్సరాల తరబడి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఉద్యోగస్తులు కావాలని రేపటి భవిష్యత్తులో మీరందరూ కూడా నిరుద్యోగులు ఈ సమాజ సేవలో మీరందరూ కూడా భాగమై ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మీ అందరికి కూడా ఈరోజు మీరు ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి ఒక పుస్తకాల పంపిణీగా ఈ సందర్భంగా అదేవిధంగా చిన్న మోటివేషన్గా మీ అందరినీ కలవడానికి ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని మీ అందరినీ కలిసే అవకాశం కూడా ఈరోజు మాకు కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే సందర్భంగా మనందరికీ మనోధైర్యాన్ని లేదా అందరికీ ఒక సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా మన ఒక ప్రొఫెసరు నిత్యం నిరుద్యోగులకు ఒక ఎనాలిసిస్ కార్యక్రమాలను ఇస్తూ ఒక మోటివేషన్ చేస్తున్నటువంటి ఇప్పుడు మన చైర్మన్ గ్రంథాలయ చైర్మన్గా నియమించబడినటువంటి మన రియాజ్ సార్ గారు వచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మన బాలలక్ష్మక్క గారు వచ్చారు. మన ఎన్ఎస్సిఐ ఓయూ అధ్యక్షులు మన మేడసీను, అదేవిధంగా తమ్ముడు సుమన్ గౌడ్ గాని, ఇంకా ఉన్నటువంటి వినోద్ కానీ నరేష్ కానీ అందరూ కూడా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొని మీరందరూ కూడా అనాథలు కాకుండా మీ వెనకాల ఎవరు లేరని కాకుండా మీరందరూ కూడా ధైర్యంతో ముందు కూడా ఈ అవకాశాలని వినియోగించుకొని మీరు రేపటి భవిష్యత్తులో మీరందరూ కూడా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్ది మీకు ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాలాంటి సీనియర్ విద్యార్థులు మీకు ఎన్నంటి ఉండి మీకోసం మేము సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మీ అందరికీ కోరుతూ ఇప్పుడు మన ప్రొఫెసర్ రియాజ్ సార్ గారు మాట్లాడతారు.